తెలంగాణలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేని వర్షాలతో అన్ని పంటలు దెబ్బతిన్నాయి. రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు వరి పంట నేలవాలింది. అటు పత్తి తడిసి ముద్దైంది. మిరప, మక్క, సోయా పంటలకు తీవ్రంగా నష్టం జరిగింది. ఇక కల్లాలు, మార్కెట్ యార్డులకు తెచ్చిన వడ్లు, మక్కలు తడిసిపోయి మొలకలు వస్తున్నాయి. రాష్ట్రంలో మోంతా తుపాను అన్నదాతలను ఆగం చేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే వరద పాలవడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎడతెగని వానతో అనేక జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో వరి, పత్తి, మక్క, మిరప పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాలతో పాటు కల్లాల్లోని వడ్లు కూడా తడిసి ముద్దవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే భారీ వర్షాలు, తెగుళ్లతో దిగుబడి తగ్గిపోయి నష్టాల్లో కూరుకుపోతున్నామని ఆందోళన చెందుతున్న అన్నదాతను తుపాను ఆగం చేసింది. వేల ఎకరాల్లో చేతికొచ్చిన పత్తి పంట రాలిపోయింది. పలుచోట్ల ఆరబోసుకున్న మక్కలు తడిసిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ, జూలూరుపాడు, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి తదితర మండలాల్లో మిర్చి, పత్తి, మక్కతో పాటు వరి పంటలు దెబ్బతిన్నాయి. చేన్లలోకి భారీగా వరద చేరింది. మహబూబాబాద్ జిల్లాలో వాగులు పారడంతో వందల ఎకరాల్లో వరి నీట మునిగింది. ఆరబెట్టిన మక్కలు తడిసి ముద్దయ్యాయి. మహబూబాబాద్, కేసముద్రం మార్కెట్ యార్డుకు తెచ్చిన మక్కలు తడిసిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో వర్షాల వల్ల పత్తి ఏరేందుకు వీలు లేకుండా పోయింది. పత్తి, సోయా పంటలో తేమ శాతం పెరిగిపోయి నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సోయా కోతలు పూర్తయి నెల రోజులైనా కొనుగోలు చేయకపోవడంతో పంట ముక్కిపోయింది. సిద్దిపేట, హుస్నాబాద్ మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిపోయింది. ఆరబోసిన వడ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, కంది, మునిపల్లి, సదాశివపేట, జరాసంగం, న్యాల్కల్, రాయ్కోడ్, కంగ్టి మండలాల్లో వరి, పత్తి, సోయా పంటలు దెబ్బతిన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైతులు పత్తి ఏరేందుకు సన్నద్ధమవుతుండగా భారీ వర్షాలతో చేన్లల్లోనే పత్తి తడిసి రంగు మారుతోంది. ఎకరాకు 4 క్వింటాల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలులకు వరి, మిరప తోటలు నేలవాలాయి. భూపాలపల్లి, కాటారం, గణపురం, మహాదేవ్పూర్, చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ మండలాల పరిధిలో వందలాది ఎకరాల్లో వరి నీట మునగగా తోటల్లో నీరు నిలిచి జాలువారి మొక్కలు చనిపోతున్నాయి. జనగామ జిల్లాలో వేలాది ఎకరాల్లో కోత దశలో ఉన్న వరి నేలవాలింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇల్లంతకుంట, తంగళ్లపల్లి, బోయినపల్లి మండలాల్లో వరి పంట దెబ్బతిన్నది. జగిత్యాల జిల్లాలో కొన్ని చోట్ల వడ్లు, మక్కలు తడిసిపోయాయి. నాగర్ కర్నూలు జిల్లాలో పలు చెరువులు నిండి అలుగుపారాయి. దీంతో చెరువుల కింద ఉన్న పొలాలు నీట మునిగాయి. నాగర్ కర్నూలు, కేసరి సముద్రం, నాగనూలు చెరువుల నీళ్లు పొలాల్లో చేరాయి. పెంట్లవెల్లి, తెల్కపల్లి, తాడూరు, ఉప్పునంతల, బల్మూరు, వంగూరు, కల్వకుర్తి, బిజినేపల్లి తదితర మండలాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలో ముసురు వానలతో పత్తి పూర్తిగా తడిసి రాలిపోతోంది. పత్తి నల్లగా మారి మొలకెత్తుతోంది. మరికల్, పల్లెగడ్డ, మాధారం, పెద్ద చింతకుంట, పూసల్పాడు, పసుపుల, జిన్నారం, కన్మనూరు, కౌకుంట్ల, లాల్కోట, పుట్టపల్లి, అల్లిపురం, చిన్న చింతకుంట, మద్దూరు, నర్వ, ఉందెకోడ్, జంగంరెడ్డిపల్లె, కోమార్లింగంపల్లి, బెక్కర్పల్లి, జక్కలపల్లి గ్రామాల్లో 25,000 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. హన్వాడ, మరికల్, ఎల్లిగండ్ల, జిన్నారం, చిన్న చింతకుంట, వెంకటాపూర్, పనస్పుల, జడ్చర్ల, మిడ్జిల్, మద్దూరు, హన్వాడ, నవాబుపేట్, ఇప్పటూరు, కారూరు, మహబూబ్ నగర్, మణికొండ, రామచంద్రాపూర్, ధర్మాపూర్ గ్రామాల్లో కోతకు వచ్చిన వరి పైర్లు నేలకొరిగాయి. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలో కోతలకు సిద్ధంగా ఉన్న వందల ఎకరాల్లోని వరి భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులతో నేలకొరిగింది. కోదాడ సెగ్మెంట్లో కోతకొచ్చిన వరి పంట నేలవాలింది. కోదాడ మండలం, రామలక్ష్మీపురం, నడిగూడెం మండలం, రత్నవరం, చిలుకూరు, బేతవోలు, మోతే, అనంతగిరి, మునగాల మండలాల్లోని అనేక గ్రామాల్లో వేల ఎకరాల్లో వరి పంట నేలవాలింది. తుపాను రూపంలో రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.
మరోవైపు తెంపడానికి సిద్ధంగా ఉన్న పత్తి ఇప్పటికే తెంపిన పత్తి వర్షానికి పూర్తిగా తడిసిపోవడంతో బరువు తగ్గి రంగు మారడంతో సరైన ధర రాకపోవచ్చని రైతులు వాపోతున్నారు. యాదాద్రి జిల్లాలో కోత దశకు వచ్చిన వరి చేన్లు నేలవాలాయి. జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో వరి వేయగా 30% పంట దెబ్బతినే అవకాశం ఉందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఆగకుండా పడిన వానలతో వడ్లు మక్కలు తడిసి ముద్దయ్యాయి. బీర్కూర్, నస్రుల్లాబాద్, లింగంపేట మండలాల్లో సెంటర్లలో ఆరబోసిన వడ్ల కుప్పలు తడిశాయి. తాడ్వాయి మండలంలోని కాలోజీవాడి, ఎండ్రియాల్, దేవాయిపల్లి, కృష్ణాజీవాడిల్లో ఆరబోసిన వడ్లతో పాటు మక్కలు తడిసి ముద్దయ్యాయి.